ప్రైస్ ఛాలెంజ్. మన వెంచర్లో మనం ఇచ్చే ప్రైస్ తోటి హైదరాబాద్లో ఏ వెంచర్ తోటైనా కంపేర్ చేసుకొని చూడండి. ముందు హైదరాబాద్లోని అన్ని వెంచర్లను ఎంక్వైరీ చేయండి. తర్వాత మమ్మల్ని కనెక్ట్ అయ్యి మా ప్రైస్ తీసుకొని వాటితోటి కంపేర్ చేసి చూడండి. డెఫినెట్గా మన వెంచరు బెస్ట్ అనిపిస్తుంది. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నేను ప్రైస్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నిజంగా సీరియస్గా హైదరాబాద్లో అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక సొంతిల్లు కావాలి, సొంతిల్లు కట్టుకోవడానికి ఒక రీజనబుల్ ప్రైస్లో ఒక ప్లాట్ కావాలి అని మీరు అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు ఫోకస్డ్గా మిస్ అవ్వకుండా చూడండి. నేను వీడియో ఎండింగ్లో ఒక ఆఫర్ అంటే వెంచర్ క్లోజింగ్ ఆఫర్ కూడా చెప్తా. డోంట్ మిస్ ది వీడియో టిల్ ది ఎండ్. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ది మెయిన్ టాపిక్. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఈ ప్రైస్ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాను, ఏంటి ఈ వెంచర్ స్పెషల్, మనం ఎలాంటి వెంచర్ తోటి ఈ వెంచర్ని కంపేర్ చేయాలి? లెట్ us see. నెంబర్ 1, మనది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంది, గ్రోత్ కారిడార్లో ఉంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఇలా ఔటర్ రింగ్ రోడ్ లోపల గ్రోత్ కారిడార్లో ఉన్న వెంచర్ తోటి ప్రైస్ కంపారిజన్ చేయండి. ఇక నెంబర్ 2, రోడ్డు కనెక్టివిటీ. ఏ వెంచర్ అయినా సరే బాగా డెవలప్ కావాలంటే ఆ వెంచర్కి పెద్ద పెద్ద రోడ్లు కనెక్టివిటీ ఉండాలి. ఇక ఈ వెంచర్కి వచ్చేసరికి ఈ మాస్టర్ ప్లాన్ 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారము మన వెంచర్కి చుట్టూ 300 ఫీట్ రోడ్లు ఉన్నాయి. మన వెంచరు ఈ 300 ఫీట్ రోడ్లలో నుంచి ఒక 100 ఫీట్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంది. మన ఆర్చి ఆ 100 ఫీట్ రోడ్డుకి కనెక్ట్ అయ్యింది. పెద్ద రోడ్లు కనెక్ట్ అయి ఉంటే ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుంది. కాబట్టి ఆ వెంచర్లో ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్స్ బాగా వస్తాయి, ప్రైస్ అప్రిషియేషన్ కూడా బాగా వస్తుంది. ఇది నెంబర్ 2 పాయింట్. ఈ పాయింట్ని బేస్ చేసుకొని కంపేర్ చేయండి. ఇక నెంబర్ 3 వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. మన వెంచర్కి సిటీ బస్ ఫెసిలిటీ ఉంది. మన వెంచరు త్వరలోనే ఓసీ వస్తుంది. ఓసీ రాగానే ఇల్లు కట్టుకున్నా సరే సిటీలో ఎక్కడి నుండైనా సరే సిటీ బస్ ద్వారా మన వెంచర్లో కట్టుకున్న ఇంట్లోకి చేరవచ్చు. బస్ దిగి వెంటనే ఇంట్లోకి వచ్చేయచ్చు. ఇలా సిటీ బస్ ఫెసిలిటీ కూడా మన వెంచర్కి ఉంది. ఇది 3rd పాయింట్, మీరు వేరే వెంచర్ తోటి మన వెంచర్ని కంపేర్ చేయడానికి. ఇకపోతే 4th పాయింట్, సరౌండింగ్ డెవలప్మెంట్స్. మన వెంచర్ని ఆనుకొనే 8 ఎకరాలలో ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీ గర్ల్స్ ఉంది. అలాగే రీసెంట్గా మన వెంచర్ని ఆనుకొని ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పానో దాంట్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన చుట్టూ ఉన్నాయి. నెక్స్ట్ హాస్పిటల్స్, అంతేకాకుండా కన్స్ట్రక్షన్స్ కూడా మన వెంచర్లో వస్తాయి. సరౌండింగ్ కూడా కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ మన వెంచర్కి నార్త్ సైడ్లో విల్లా ప్రాజెక్ట్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటు 2nd ఫేజ్ మెట్రో అలైన్మెంట్ అనేది కొన్ని మార్పులు అనేది చేసింది. ఆల్రెడీ ఓల్డ్ సిటీలో దాన్ని ఆ మార్పుల ప్రకారం ఇనాగ్రేట్ చేసింది. 2nd ఫేజ్లోనే హయత్ నగర్ వరకు మెట్రో అనేది ఉంది. మనము హయత్ నగర్ నుంచి మెట్రో ద్వారా డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తద్వారా ఈ ఏరియా అనేది మెట్రో వచ్చినాక డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ మన వెంచర్లో ప్లాట్లకి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, హూ ఆర్ ది కస్టమర్స్ ఇన్ దిస్ వెంచర్ యాజ్ ఎఫ్ నౌ. ఇప్పటి వరకు మన వెంచర్లో ఎవరు తీసుకున్నారు? ఇప్పటి వరకు మన వెంచర్లో తీసుకున్న వాళ్ళంతా ఇల్లు కట్టుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అనుకున్న వాళ్ళే. అందులో జిహెచ్ఎంసి ఎంప్లాయ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజరు, హెచ్సిఎల్ టెక్నాలజీస్లోని సీనియర్ మేనేజర్, తెలంగాణ యూనివర్సిటీలోని ప్రొఫెసర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, గవర్నమెంట్ టీచర్స్, ఎల్ఐసి నుంచి చార్టెడ్ అకౌంటెంట్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫ్యాక్టరీ ఓనర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్యాషియర్, ఇంకా ఎక్కువ శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసుకున్నారు. వీళ్ళంతా ఇక్కడ మన వెంచర్లో వాళ్ళ డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే మన దగ్గర ప్లాట్లు తీసుకున్నారు. ఇందులో కొంతమంది 2 ప్లాట్లు 3 ప్లాట్లు అలా 500 గజాలు 700 గజాలు అలా తీసుకున్నారు.
ఫ్యూచర్లో అపార్ట్మెంటు లేదంటే లావిష్ విల్లా కట్టుకోవడానికి వాళ్ళు ఇలా పెద్ద సైజులో ప్లాట్లని హోల్డ్ చేసుకున్నారు. వన్స్ వీళ్ళంతా మన వెంచర్లో వాళ్ళ డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఇలా హై కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. హై కమ్యూనిటీలో ఉండే ప్లాట్లకి హౌసెస్కి మంచి డిమాండ్ వస్తుంది. నెంబర్ 6 క్లియర్ టైటిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము మన వెంచర్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న హైకోర్టు అడ్వకేట్ చేత లీగల్ ఒపీనియన్ తీసుకొనే మనము వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మన వెంచర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజరు తీసుకున్నారు. ఆయన ప్లాట్ని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆయన మన లింక్ డాక్యుమెంట్లు అన్నీ వాళ్ళ లీగల్ టీం చేత స్క్రూటినీ చేయించినాకనే ఆయన ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక నెంబర్ 7 వచ్చేసి గవర్నమెంట్ అప్రూవల్స్. మనది హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్. ఇక మన వెంచర్లో తీసుకున్న వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలనే ఇబ్బందులు ఏవీ ఉండవు. మన వెంచర్లో ప్లాట్ కొన్న వాళ్ళు డైరెక్ట్ ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ కావాలో అన్ని ఫ్లోర్లు పర్మిషన్ తీసుకోవడము, ఇల్లు కట్టుకోవడమే. ఇంకా వేరే ఎలాంటి పర్మిషన్స్ కూడా అవసరం లేదు. మీరు ఇల్లు కట్టుకోవడం, గృహప్రవేశం చేసుకోవడమే. ఇక నెంబర్ 8 వచ్చేసి జ్యూరిస్డిక్షన్. మనది పెద్దంబర్పేట మున్సిపాలిటీ జ్యూరిస్డిక్షన్లో మన వెంచర్ ఉంది. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి. గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఇప్పుడు కొత్త ప్రపోజల్ తోటి వచ్చింది. 7 కార్పొరేషన్లు హైదరాబాదులో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను కలిపి మెట్రో సిటీ కార్పొరేషన్ కింద చేయాలని ప్రపోజల్ ఉంది. దానివల్ల ఈ మెట్రో సిటీ కార్పొరేషన్కి ఏవైతే ఫండ్స్ అలాట్ చేస్తారో వాటిని అన్ని ఏరియాలకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అన్ని ఏరియాలు ఈక్వల్గా డెవలప్ అవుతాయి. హైదరాబాద్లో దాదాపుగా 1.8 నుంచి 2 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇలా కార్పొరేషన్ కింద మార్చడం వల్ల అంతమందికి ఈక్వల్ డెవలప్మెంట్స్ అనేవి అందుతాయి. అందువల్ల తక్కువ డెవలప్మెంట్ ఉన్న ఏరియాలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. ఈ 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు కలిపి మెట్రో సిటీ కార్పొరేషన్ చేస్తున్నారు. ఈ 30 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఇందులో మన వెంచర్ ఉన్న పెద్దంబర్పేట మున్సిపాలిటీ కూడా ఒకటి. అంటే మన వెంచర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది. ఈ మెట్రో సిటీ కార్పొరేషన్లో ఒక భాగం అవుతుంది. అంటే ఫ్యూచర్లో ఇది ఒక కార్పొరేషన్ కింద చేంజ్ అవుతుంది. మనం ఆల్రెడీ మన వెంచర్కి సంబంధించిన ఓపెన్ స్పేస్, రోడ్స్, పార్క్స్ వీటన్నిటినీ మున్సిపాలిటీకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసాం. సో వీటికి సంబంధించిన ఫర్దర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ ఓసీ మున్సిపాలిటీ తీసుకుంటారు. ఇక నెక్స్ట్ ఒకవేళ మెట్రో సిటీ కార్పొరేషన్ అయితే దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా ఈ మెట్రో సిటీ కార్పొరేషన్ అనేది తీసుకుంటారు. గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ చేసినా ఈ మెట్రో సిటీ కార్పొరేషన్ యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ అయితే మన వెంచర్ కూడా నెక్స్ట్ లెవెల్లో డెవలప్మెంట్లని చూడగలదు. మన దగ్గర ఇప్పటికే కొనుక్కున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక నెంబర్ 9 వచ్చేసి కన్స్ట్రక్షన్స్. మన వెంచర్కి ఆనుకొని స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. బస్ ఫెసిలిటీ అంటే సిటీ బస్సు ఫెసిలిటీ ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. ఇంకా కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. మన వెంచర్లో త్వరలో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. నన్ను కూడా అప్రోచ్ అయ్యారు. కన్స్ట్రక్షన్స్ వస్తే మిగిలిన ప్లాట్లకి మంచి డిమాండ్ అనేది వస్తుంది. ఇలా మన వెంచర్కు సంబంధించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఫీచర్స్ అన్నిటితో ఏ వెంచర్ ఉందో హైదరాబాద్ మొత్తంలో ట్రై చేయండి. అంటే ఇది ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఉండాలి, 100 feet రోడ్ ఫేసింగ్ తోటి ఉండాలి, చుట్టూ కాలేజీలు, స్కూళ్ళు, విల్లా ప్రాజెక్ట్స్ ఉండాలి, మున్సిపల్ జ్యూరిస్డిక్షన్లో ఉండాలి, సిటీ బస్ ఫెసిలిటీ ఉండాలి. అతి త్వరలో ఇందులో కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశము కూడా ఉండాలి. అన్నింటికీ మించి మనమిచ్చే ప్రైస్లోనన్నా ఇవ్వాలి, లేదంటే మనమిచ్చే ప్రైస్ కన్నా తక్కువ అన్నా ఉండాలి. ఇలా ఉన్న వెంచర్ ఏదైనా ఉంటే మీరు హైదరాబాదు మొత్తంలోనే ట్రై చేయండి. నేను ప్రైస్ ఛాలెంజ్ చేస్తున్నా. ట్రై చేసి చూడండి, మమ్మల్ని కనెక్ట్ అవ్వండి, మా ప్రైస్తో కంపేర్ చేయండి. ఒకవేళ
దీనికి మించిన బెస్ట్ ప్రైస్, బెస్ట్ ఫీచర్స్ తోటి బెస్ట్ వెంచర్ ఉంటే నా దగ్గరికి తీసుకురండి. మన ఛానల్లో నేను ఆ వెంచర్ని ప్రమోట్ చేస్తా, ఆ వెంచర్ని తీసుకోమని చెప్తా. ఇది నా ప్రైస్ ఛాలెంజ్. ఇప్పుడు ఈ వెంచర్ క్లోజింగ్ టైం కదా, ఈ టైంలో ఇంత పెద్ద వీడియో తీసి ఈ వెంచర్ని ప్రమోట్ చేయాలా, కొన్ని ప్లాట్లే ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. అయితే చాలామంది కస్టమర్లు ప్లాట్లు కొంటున్నారు, బట్ అమ్ముకోవాలంటే, అది లాభానికి అమ్ముకోవాలంటే చాలా పెద్ద టాస్క్ అవుతుంది. మన వెంచర్లో కొన్న వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. అందుకే ఈ వీడియో ఇంత డీటెయిల్డ్గా చేయాల్సి వచ్చింది. ఈ వెంచర్లో కొన్న కస్టమరు ప్లాట్ అమ్ముకోవాలి అంటే ఈ వీడియోని అతనికి ఫార్వర్డ్ చేసి ఆ కస్టమర్ ప్లాట్ నెంబర్ చెప్తే చాలు. ప్రత్యేకించి ఈ వెంచర్ గురించి, ఈ వెంచర్లో ఉన్న ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బయ్యరే ఈ వీడియోని చూసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వెంచర్కి వెళ్ళి చూసి మీ దగ్గరికి వచ్చి ప్లాట్ కొనుక్కుంటారు. అంటే ఈ వెంచర్లో ఆల్రెడీ ప్లాట్ కొన్న కస్టమర్ దగ్గరికి వచ్చి బేరం మాట్లాడుకొని ప్లాటు అతను చెప్పిన రేట్లో ఆ రోజు మార్కెట్ బట్టి కొనుక్కుంటారు. కంపెనీ ప్లాట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ వీడియోని చూసి ప్లాట్లు కావాలని కంపెనీకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న కస్టమర్లని రిఫర్ చేస్తాము. వాళ్ళు వాళ్ళ ప్లాట్లని రీసేల్ చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు కూడా. అంతేకాదు మన వెంచర్లో త్వరలో కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ కన్స్ట్రక్షన్స్ని కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన కంపెనీ ప్లాట్లు లేకపోయినా సరే కస్టమర్లు రీసేల్ చేసుకోవచ్చు. అలా కస్టమర్లు మాత్రమే బెనిఫిట్ పొందేది. దీని ద్వారా కంపెనీకి కూడా మంచి పేరు వస్తుంది. ఈ సర్వీసెస్, ఈ ట్రస్ట్ అనేది నెక్స్ట్ మనం చేయబోయే వెంచర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మన వెంచరు ఫైనల్ స్టేజ్లో ఉంది. కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆఫర్ని ఇస్తున్నా, అది క్లోజింగ్ ఆఫర్. ఏప్రిల్ 15, 2024 లోపు ఎవరైనా సరే ఈ ప్లాట్లని బుక్ చేసుకుంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజులో నుంచి 50% ఆఫ్ ఇస్తున్నా. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి వచ్చి వెంచర్ని విజిట్ చేసి మీ ప్లాట్ని బుక్ చేసుకోండి. మీరు లేట్ చేస్తే రీసేల్ ప్లాట్ కొనుక్కోవాల్సి వస్తుంది. మీరు హైదరాబాద్లో ఒక సొంతింటి కళని నిజం చేసుకోండి. లేదంటే కళలాగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అలా కానివ్వద్దనేదే నా యొక్క ఎయిమ్. మీ కళ ఒక మంచి ఇలాంటి వెంచర్లో, మంచి కమ్యూనిటీ మధ్యలో మీ కళని నిజం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో 1 కోటి రూపాయలు తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ లోపల 200 గజాలలో ఏదైనా ఒక ఇల్లు కొందామని వెళ్తే దొరికే పరిస్థితి లేదు. కానీ మన వెంచర్లో అలా కాదు. మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంకా కారు కూడా కొనుక్కోవచ్చు.